ఆయన మాత్రం ఇట్టే ఉంటుంది గ్లాసు, అందరు తాగుతూ ఉంటారు, పక్కన వాళ్ళు తింటా ఉంటారు. ఆయనది ఎట్లుంటుందంటే ఒక తాగే వాళ్ళకు కూడా ఆయనది ఒక గుణపాఠం. ఆయన ఒకసారి సిప్ చేసి ఇక్కడ పెడతాడు, ఆయన ఏదో థాట్ ప్రాసెస్లో ఉంటాడు, ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఆలోచన కొలిక్కి వచ్చేదాకా మళ్ళీ దీన్ని ముట్టాడు. 45 minutes 1 hour కూడా అట్లే ఉంటుంది. ఆయన ఎవరు జ్ఞాపకం చేయరు, మీరు అది తీసుకోండి. అవును, తినముంటాడు, అందరిని తినముంటాడు, చుట్టూరు అందరికి ఆఫర్ చేస్తారు. ఇది 3 గంటలు అయినా కూడా 2 పెగ్గులు కూడా పూర్తి చేయడు ఆయన. తర్వాత ఇది అదివరకు ఉద్యమంలో ఉన్నప్పుడు. సీఎం అయినాక ఆయన 2వ పెగ్ పోసుకుంటాడు, కానీ ఎన్నడూ దాన్ని పూర్తి చేయంగా చూడలేదు. 1.5 పెగ్ కంటే ఎక్కువ తాగడు ఆయన. 1.5 పెగ్ 3 గంటలు 4 గంటలు తాగితే అది ఏముంటుంది? అది అంటే సొలిగి పడిపోయేంత రాదు కదా, కాలు తట్టి పడిపోయింది వాస్తవం. అది ఇదివరకు కూడా ఒకసారి ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు అర్ధరాత్రి నిద్ర మబ్బులో యూరిన్ వస్తే బాత్రూంలో పోయి జారిపడ్డది కూడా వాస్తవం. అది కూడా తాగిపడ్డది కాదు, ఇది కూడా తాగిపడ్డది కాదు. బట్ అది కూడా అసలు యశోదాల జైన్ అయింది కూడా ఇది నాటకము, ఇదంతా తప్పది. ఆయన లోపల ఈ మధ్య కొంచెం ఏమైందంటే ఇంతకుముందులాగా కాకుండా ఆర్టిఫిషియల్లీ వేస్తున్నారు రౌండ్ది ఏదో, దానివల్ల ఆయన సెకండ్ డేనే పట్టుకొని నడవగలిగాడు. బట్ ఇట్స్ నాట్. మూడు నెలలు అయితే మినిమము సాఫీగా నడవడానికి అవసరం అవుతుంది. ఇవన్నీ అంటే పెద్దవాళ్ళ పట్ల ఇటువంటి అపోహలు రావడం సహజం, కానీ దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమనుకున్నారు మీరు ఎదురుగా చూసినప్పుడు? అంటే ఆయనే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను పోదాం అనుకున్నప్పుడు అక్కడ వీలు కాదని అన్నారు. తర్వాత రాహుల్ అడిగాడు నన్ను, ఇంకా పోలేదా నువ్వు, పోవాలి కదా, ఇది పద్ధతి కదా అని అన్నాడు. సరే, ఒకటి ఏంటంటే అదొక మంచి సాంప్రదాయం. ఒక ముఖ్యమంత్రి, నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, అపోజిషన్ లీడర్ కూడా ఆయనను పరామర్శించి రావడం అనేది మంచిది. అది ఆ పరిధిలోనే దాన్ని ఆలోచించాలి, వేరే ఏం కాదు. వ్యక్తిగతంగా ఈగో సంతృప్తి పడవచ్చు రేవంత్ రెడ్డి గారిది. ఒక సీఎం హోదాలో పోయి ఆయన ముందర మాట్లాడ, ఎందుకంటే ఆ రోజు ఆయన పోకపోతే ఇప్పటి వరకు కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు, ఇంకో 2 నెలల వరకు కూడా రాడు, చూసే అవకాశమే లేకుండే. ఆయనకు ఉంటుంది కదా ఎట్లయినా. కేసీఆర్ను కొట్టి సీఎం కావడం అనేది మామూలు విషయం కాదు. ఈ శతాబ్దంలో అది పెద్ద వార్త. 20-23 సంవత్సరాల ఈ 21వ శతాబ్దంలో చాలా పెద్ద వార్త అది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు. ఇగో సాటిస్ఫై అయిందా రేవంత్ రెడ్డి అంటారా? ఏదున్నా కూడా ఆయనకు మీ ద్వారా నేను ఒక సూచన ఏంటంటే, హుందాతనం అనేది పోగొట్టుకోవద్దు. తర్వాత పాత పగలు ప్రతీకారాలు ఉండకూడదు. ఒక సీఎంగానే ఆయన బిహేవ్ చేయాలి. పై చేయి సాధించాలనే దాంతో నోరు జారకూడదు. ఈవెన్ కేటీఆర్కే హరీష్ మీదనే కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ మీద కూడా ఆయన మాట్లాడిన పద్ధతి ఆక్షేపణి. అసెంబ్లీలో అప్ టు ద మార్క్ లేదు. నేను అన్నాను ఒక ఛానల్లో 36 మార్కులే ఇస్తాను, నేను పాస్ చేస్తాను, కానీ ఇంకా ఆయన నేర్చుకోవాల్సినవి ఎదగాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ఉందాతనం ఎక్కడో కొంత లోపిస్తున్నది అని అనిపిస్తున్నది. బట్ ఈజ్ బెటర్ దెన్ మెనీ యంగ్ లీడర్స్. ఆయన మీద హోప్తో ఉండడం తప్పేం లేదు. ఆయన ఇంకా ఎదగాలని, ఈ 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేయాలని కోరుకుంది. సార్, ఇంకోటి చాలామంది నేను అడుగుతుంటా, ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య ఏ లీడర్కి లేనంత వ్యక్తిగతమైనటువంటి దేశం కనిపిస్తూ ఉంటుంది? అంటే వే బ్యాక్ మనము ఓటు నోటు కాడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మీరు ఇందాక చెప్పారు కదా, జెడ్పీటీసీ బీఫామే ఇవ్వడానికి ఇష్టపడలేదు. జెడ్పీటీసీగా ఆయన ప్రయత్నం చేసినప్పుడు కేసీఆర్ నోటీసులనే లేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఒక చిన్న మండల స్థాయిలో పనిచేసే వ్యక్తి. అక్కడ నిరంజన్ రెడ్డి గారు జిల్లా బాధ్యులు, ఆ లెవెల్లోనే పోయింది అది. ఓకే, అంటే ఈ పార్టీ జెడ్పీటీసీ ఇవ్వలేదు అని అన్నాను నేను. సో అప్పటికి ఆయన అసలు నోటీసులు లేదు, పెద్దగా లేడు. తర్వాత ఆయన అంత పవర్ఫుల్ లీడర్ కూడా కాదు. అప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాతనే కేసీఆర్ నోటీస్కి వచ్చింది. అయితే అప్పటిది ఏం లేదండి. ఓటుకు నోటు వరకు రేవంత్ రెడ్డి మీద ఆయనకేం లేదు. ఓటుకు నోటు ద్వారా ఒక ప్యానిక్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటే ఏంటంటే, ఈయన ఎమ్మెల్యేస్ని కూడా కొంతమందిని గవర్నమెంట్ మీద పడగొట్టాలనేది. దానిలో నంబర్ 1గా ముందు నిలబడ్డది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా బాగా విలువ పెంచుకొని ఆయన ఏది చెప్తే అది చేసే విధంగా తయారైంది రేవంత్ రెడ్డి. రెండవది, రియల్ ఎస్టేట్లో ఆయన రామేశ్వరరావు లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను ఢీకొన్నాడు. మరి ఆర్థిక మూలాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, అది రెండో కారణం. ఓకే,
సో అంతకు మించి ఇతర విషయాలు ఏం లేవు. ఒకటి కేసీఆర్లో ఒకటి ఉంటుంది, ఎవరన్నా తనను పరుషంగా మాట్లాడిందంటే ఆయన టాలరేట్ చేయడు. అయితే ఆయన జైల్లో నుంచి వచ్చినాక లైన్ ఈజ్ బ్యాక్ అనుకుంటా పోస్టర్లు వేయించుకొని వచ్చాడు. అవును, ఆ తర్వాత ఆయన రెచ్చిపోయాడు బాగా. అవును. ఆ రోజు మీసం తిప్పి నేను కల్వకుంట్ల ఫ్యామిలీని ఇదే జైలుకి పంపిస్తానని కూడా అన్నాడుగా. అయితే ఫస్ట్ టైము కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఉద్యమ నాయకునిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత పరుషంగా మాట్లాడిన వ్యక్తి ఇంకోరలేరు. అది రేవంత్ రెడ్డి ప్లస్ పాయింట్, అది కేసీఆర్ వీక్ పాయింట్. రేవంత్ రెడ్డి దాంతోనే ప్రజలను అట్రాక్ట్ చేశాడు. అరే మునగాడు ఒకడు ఉన్నాడు రా అని. మళ్ళీ బండి సంజయ్ వచ్చేదాకా రేవంత్ రెడ్డి ప్రభ కొనసాగింది. బండి సంజయ్ వచ్చినాక డామినేట్ చేశాడు. మళ్ళీ బండి సంజయ్ తగ్గిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ లేచాడు. ఆ వర్డ్సే ఇంత చేసినాయి అంటారా? అంటే తెలంగాణలో ఒక పెద్ద సెక్షను యూత్లో, ఫ్రస్ట్రేటెడ్ యూత్, పర్టికులర్గా ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ డ్రాప్అవుట్స్, వీళ్ళు పని పాట లేని వాళ్ళని కూడా కొంతమందిని అంటాం కదా, వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటువంటి ఎంటర్టైన్ చేస్తారు బాగా. అరే మొనగాడు రా, మొగోడు రా, గట్టిగా తొడగొట్టి మాట్లాడుతున్నాడు. అది ఒక పెద్ద సెక్షన్ అట్రాక్ట్ చేసింది. ఇంకోటి, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా కడియం శ్రీహరి గారు అనుకుంటా, కడియం శ్రీహరి గారి రివ్యూ మీటింగ్లో 39 + 8 + 7 6 నెలల్లో అయిపోతుంది, మాకు బలం ఉందని చెప్పి ఏదో ఒక లెక్క చెప్పారు కదా. తొందరపాటు అది కడియం శ్రీహరి లాంటి వాళ్ళు అసలే మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, అవును, మంచిగా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడని. అది నేను కూడా ఆశ్చర్యపోయినా. అది తప్పది. ఒకవేళ కనుక, నేను మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీఆర్ఎస్ ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. బీఆర్ఎస్. ఎందుకంటే ప్రజలు మెజారిటీ ఇచ్చారు. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఇచ్చిన మెజారిటీ కాదు. అది కేసీఆర్ గారి మీద ఉన్న ఆరోపణలు, కుటుంబము, అవినీతి, రకరకాల కారణాలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆ కారణాలన్నీ లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటే ప్రతిరోజు ఒకటి కొత్తది ఆడవుతున్నది. 100కు పైన వెళ్తాయి. మనం ఎందుకు కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోయిందని కనుక డిస్కషన్ పెడితే 3 hours చెప్పగలుగుతాను నేను. చెప్పింది చెప్పకుండా కారణాలు, అన్ని కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు ఒక 4-5 ఉండొచ్చు. కానీ కేటీఆర్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, చేసి చెప్పుకోలేక మేము పోయాము, బట్ తప్పులేం జరగలేదనే ఫీలింగ్లో ఉన్నారు కేటీఆర్. అంటే తప్పులు జరుగుతాయి, జరగకుండా ఉండవు, బట్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అదే ఇప్పుడు మీరు రివ్యూ మీటింగ్లో కూడా వెళ్ళారు కదా. వెళ్ళాను. నిన్న ఒక అమ్మాయి, మంజు భార్గవి అని, ఒక ఆదివాసీ అమ్మాయి, ప్రజాప్రతినిధి అక్కడ, ఆమె కొన్ని కారణాలు చెప్పింది. ఒక డిస్కషన్ వాళ్ళ నాన్నగారి దగ్గర టీచర్ ఆయన, కొంతమంది ఎంప్లాయీస్ వచ్చి మాట్లాడుకున్నారట ఎలక్షన్ అయిన తర్వాత, దరిద్రం పోయిందిరా, ఈ గవర్నమెంట్ పోయింది అని ఒక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అన్నారట. అంటే ఎందుకు అని వాళ్ళ ఫాదర్ అడిగితే, హరీష్ రావు హెల్త్ మినిస్టర్ అయినాక ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ మంది పేషెంట్లు పోతున్నారని లిస్ట్ తీసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు సంఖ్య తగ్గుతున్నదని చెప్పి వాళ్ళకి ఆంక్షలు పెట్టి, ఇప్పటి నుంచి మీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరగపోయినట్టయితే మీ మీద చర్యలు తీసుకుంటా, అయితే మమ్మల్ని ఎవరు ఇట్లా అడగలేదు మేము రిక్రూట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా అని. అంటే పనులు బాగా చేయిస్తే కూడా ఆ ఎంప్లాయీస్లలో వ్యతిరేకత వచ్చింది అనేది ఒకటి. అంటే ఇట్లాంటి రీజన్స్ ఎన్నో ఉంటాయి. నిన్న ఒకతను నాకు చెప్పాడు, 9.5 ఏళ్ళు అయింది తెలంగాణ సపరేట్ అయ్యి, ఇంకా 1000 మంది మేము ఆంధ్రలో పనిచేస్తున్నాము, వాళ్ళేమో మీ రాష్ట్రానికి మీరు ఓన్డ్ అని ఎన్ఓసి ఇచ్చారు, వీళ్ళేమో మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి. అంటే తీస్తా అంటే వెళ్తూ ఉన్నాయి. తప్పులు లేక కాదు, నేనే 100 తప్పులు చేయగలుగుతా. కేసు ఆ ఛార్జ్షీట్ అంటాం కదా, 100 charges నేనే రాయగలుగుతాను ఇప్పుడు ఇక్కడ కూర్చొని. కానీ తరచూ ఈ నెల రోజుల కాలంలో దాదాపు ప్రతిరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చింటారు, ఇది ఒక స్పీడ్ బ్రేకే బీఆర్ఎస్ పార్టీకి, రాబోయే రోజుల్లో మందేని మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎందుకు ఛాన్సెస్, నేను కూడా చెప్పాను, కార్ అన్నప్పుడు సర్వీసింగ్కి వెళ్ళకుండా ఉండదు, ఇప్పుడు కార్ సర్వీసింగ్కి వెళ్ళింది అని చెప్పాను. ఓకే. అయితే ఇందులో ఒక అర్థం చేసుకుంటే బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైస్ అంటాం. ఇది కేటీఆర్ కోసమే ఈ ఓటమి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వంశపారంపర్యంగా తండ్రి నుంచి వచ్చింది అన్నప్పుడు కేటీఆర్కు పెద్దగా ఇండివిజువాలిటీ ఉన్నట్టుగా గుర్తింపు రాదు. ఇప్పుడు రియల్ ఛాలెంజ్ కేటీఆర్కు ఉంది. సో ఇప్పుడు బ్యాటిల్లో ఉన్నారు, బ్యాటిల్ దిగారు. కేసీఆర్ని ఇన్వాల్వ్ చేయకుండా తనంతట తనే తెలంగాణ బాధ్యతలు తీసుకొని, తెలంగాణ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకొని ఆయనే ఒంటి చేత్తోని మళ్ళీ అధికారంలోకి తెప్పించాలి. అప్పుడేమంటారు,
కేటీఆర్ సమర్థుడు కాబట్టి 5 ఏళ్ళు కష్టపడి అధికారంలోకి తెచ్చాడు అని అంటారు, తండ్రి ఇచ్చాడు అని అన్నారు. అవును. కాబట్టి ఇంకోటి రెండవది ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇవాళకి కూడా 90% మంది బీఆర్ఎస్కే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ అధికారం రావాలంటే బీఆర్ఎస్ ఉండకూడదు, టీఆర్ఎస్ ఉండాలి అనేది ఒక ప్రతిపాదన పెట్టారు కదా. పెట్టారు, అయితే అది తప్పది. ఎందుకంటే ఒక 150 కారణాలు రాస్తే టీఆర్ఎస్ ఓటమికి, ఆ 150వ కారణం అది అవుతుందేమో. ఓకే, అసలు ఎవరు పట్టించుకోలేదు అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అని. గుర్తు మారలే కదా, కారే కదా, మారలేదు. కానీ 2% అలా పోయింది. సెంటిమెంట్ అటాచ్మెంట్ ఏదో మిస్ అయిపోయిందని చెప్పి ఏదో నేను రివ్యూ మీటింగ్లో జరిగింది. టెక్నికల్గా చూసినప్పుడు 2% కనబడుతుంది. కానీ రూరల్ తెలంగాణలో 80 సీట్లలో గెలిచినాయి 15. అక్కడ వ్యత్యాసం ఎంతో తెలుసా? 10%. ఓవరాల్గా చూస్తే తక్కువ ఉంది, బట్ రూరల్ చూసి అట్లా మాట్లాడితే ఎట్లా? అది 50,000 దయాకర్ రావు మీద 50,000 మెజార్టీతో ఒక యంగ్ అమ్మాయి 25 రోజుల కింద అమెరికా నుంచి వచ్చింది. అవును, బాగా వ్యతిరేకత వచ్చింది. అట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 40-45 మందిని మార్చాల్సి ఉండే, కనీసం 30 మందిని మార్చాల్సి ఉండే. సో మళ్ళీ టీఆర్ఎస్ అది తెలంగాణ స్ఫూర్తి పోయింది. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ స్ఫూర్తి గురించి ఎవరు ఆలోచించలేదు. బీఆర్ఎస్ ఇట్లాగే ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన దూరంగా ఉండడం అనేది ఆయనకు పార్టీకి కూడా మంచిది. ఆయన నో డౌట్ ఆయన చాలా బాగా ఆర్గనైజ్ చేయగలుగుతాడు. మళ్ళీ పట్టాల మీదకి ఎక్కేయడంలో ఆయన సమర్థుడు. కానీ ఆయన ఆల్రెడీ కేటీఆర్ ఉన్నారు, హరీష్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా రేవంత్ రెడ్డి కంటే కూడా సమర్థులు. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మనం రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినా కూడా ఏ విషయంలో కూడా ఆయన కంటే సమర్థులు. కానీ వీళ్ళిద్దరూ పట్టలేదని ఇప్పుడు మళ్ళీ బాగా అనిపిస్తుంది. అది బయట రూమర్స్ అవి. అంతేనా? అసలు కేసీఆర్ ఓటమికి కారణం అసలు కేటీఆర్ వల్లేను. చంద్రబాబు నాయుడిని ఆ రోజున జైలుకి పంపించినప్పుడు చేసిన పొరపాటు. ఇక్కడ గాంధీ ఉన్ను గోపీనాథ్ తర్వాత కూకట్పల్లి వీళ్ళంతా ఎందుకు ఓడిపోలేదు? వాస్తవంగా చెప్తున్నాను, సెటిలర్స్ టీఆర్ఎస్కే వేశారు. ఇప్పుడు కాదు, మొదటి నుంచి సెటిలర్స్ చేస్తారు. సెటిలర్స్ అనే పదం వాడద్దు అనుకున్నాను, మళ్ళీ తొందరపడి అన్నాను. బట్ వాళ్ళంతా హైదరాబాద్ పౌరులే. వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఏళ్ళకేళ్ళుగా ఇక్కడ ప్రతి కుటుంబం కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కోరుకున్నది. వాళ్ళకేమీ అటువంటి ఇంకా ఫీలింగ్స్ లేవు ప్రో తెలంగాణ యాంటీ తెలంగాణ అని. కాబట్టి వాళ్ళందరూ కూడా మా ప్రజలు మా బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేసిన వాళ్ళే మొన్న కూడా. ఇంకోటి అర్బన్లో ఇంత మెజారిటీ సీట్లు వచ్చినాయంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 39 అంటే మెదక్, మేడ్చల్, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఈ 4 కలిపితే ఇక్కడే వచ్చినాయి. 4 జిల్లాల్లో 39 సీట్లు ఉంటే 24 వచ్చాయి. అవును, అక్కడ 80 ఉంటే 15 వచ్చాయి. కరీంనగర్ పక్క పెడితే 10 వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ వచ్చి స్థానికేతలు స్థిరపడి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. సో రాబోయే రోజులు ఇంకోటి ఏంటంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారు పాపులేషన్లో. నిజమేనా? ఉంటారు, ఓల్డ్ సిటీ ఇవన్నీ కూడా కొంత వ్యాపారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. బట్ వాళ్ళు పెద్ద రాజకీయాలలో లీడ్ రోల్లలో లేరు. వాళ్ళ ఇంట్లో ఓట్లు మాత్రం వాళ్ళు బీజేపీకి వేసుకుంటారు, బట్ లీడ్ రోల్స్లలో లేరు వాళ్ళు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఏరియాలలో ఒక మాట వినబడతా ఉంది, మేము మా ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నాం కానీ కేసీఆర్ పోయిండే, మాకు రైతు బంధు వస్తలేదే. ఇప్పుడు ఈ 2 నెలల్లో కనుక రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజల్లో వస్తున్న డిస్కాంటెంట్ అసంతృప్తిని తగ్గేయగలిగితే కాంగ్రెస్ కొద్ది ఎడ్జ్ ఉంటుంది. కానీ నంబర్ 1 పొజిషన్లో బీఆర్ఎస్ ఉంటుంది, నంబర్ 2 బీజేపీ ఉంటుంది, నంబర్ 3కే కాంగ్రెస్ పోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న లోక్సభ ఎన్నికల్లో ఒక పశ్చాత్తాపం మొదలైంది. ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ బీఆర్ఎస్ గెలిచింది. చాలాసార్లు మన పార్లమెంట్ ఎన్నికల్లో మహబాద్, ఖమ్మం సీట్లు మనం చూసినట్టయితే ఖమ్మంలో వాస్తవంగా వాళ్ళకు ఒక్క కొత్తగూడెం తప్ప ఎమ్మెల్యే లేకుండే. బట్ అక్కడ నామనాగేశ్వరరావు గారు గెలిచారు. పువ్వాడ అజయ్ తప్ప ఎప్పుడూ ఒకటే కదా అక్కడ. కానీ ఒక్కొక్కటి మారుతూ ఉంది. ఒకసారి పువ్వాడ అజయ్ గెలిచాడు, ఒకసారి భద్రాచలం వచ్చింది, ఒకసారి జలగం వెంకటరావు వచ్చాడు. 3 నియోజకవర్గం. బట్ అక్కడ ఒక్కడు గెలిచినా కూడా పార్లమెంట్ వచ్చింది. మహబాద్ నియోజకవర్గంలో 2 గెలిచినా కూడా పార్లమెంట్ వచ్చింది. సో ఈసారి కూడా మళ్ళీ ఆ ట్రెండ్ రిపీట్ అయితే కనుక, అంటే ఇప్పుడు బండి సంజయ్ని మళ్ళీ అకస్మాత్తుగా ప్రెసిడెంట్గా చేస్తే ఏమన్నా పార్లమెంట్ పెరుగుతాయేమో వాళ్ళకు. బట్ ఇట్లే ఉంటే మాత్రం
12 సీట్ల వరకు దాదాపు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. మరి అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోవాలని ఏదో కేటీఆర్ ప్రపోజల్ చేస్తున్నారు, దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు అనేది ఏదో వినిపిస్తుంది. లేదు, ఆలోచన అయితే లేదు. బయటకు వచ్చింది అట్లా, నేను కూడా విన్నాను, బయట ప్రచారం అవుతున్నది. బట్